ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం రస్తమైనపల్లి గారు. నమస్తే. నాకు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా కామన్. అయితే భార్యతో గొడవ పడిన తర్వాత డెఫినెట్గా కొన్ని విషయాలు చేయకూడదు, ఎందుకంటే కాపురాలు కూలిపోతాయి. సో ఏ విషయాలు చేయకుండా ఉంటే కాపురం బలంగా నిలబడుతుంది. అంటే నిజంగానే ఏం చేయాలో తెలియక ఆగంలా ఇంకా దాన్ని అంటే చిలికి గాలివాన అవుతుంది. గొడవ అసలు స్టార్ట్ అవ్వచ్చింది చిన్నదాంతో స్టార్ట్ అవుద్ది. ఏం చేయాలో తెలియక దాన్ని ఏదేదో గాబరాగా చేసి అది చాలా పెద్దగా అయినవి చాలా ఉంటాయి. ఎందుకు అంటే భార్యాభర్తలు మీరు అన్నట్టు గొడవ అనేది సర్వసాధారణమైన విషయం. ఒకవేళ అసలు గొడవలు లేవు అంటేనే అది సరైన బంధం కూడా కాదు అనుకుంటాం. ఆ చిన్న చిన్న మనస్పర్ధలు అలగటం కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ హక్కు చూపించుకోవటం కానివ్వండి, అవన్నీ వెన్ యూ ఓన్ పీపుల్, భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆ ఇష్టము ఇంట్రెస్ట్ నాది అనుకోవడం వల్ల వచ్చే తగాదాలే 80% ఉంటాయి. నేను చెప్పినట్టు తినాలి, నా భార్య కదా, నా సొంతం కదా, నా భర్త కదా, నాకే చెయ్యాలి కదా, వాళ్ళకి చేయడం, ఇలా ఎక్కువ ఈ పోర్షన్స్లోనే అవుతుంటాయి. సో గొడవలు అయినప్పుడు బేసికల్గా నాట్ ఓన్లీ భర్త, ఈవెన్ భార్య, ఇద్దరు కూడా గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఒక 2-3 పాయింట్స్ మీద సివియర్గా ఫోకస్ చేయాలి. నేను నా స్వతహాగా కళ్ళ ముందు జరుగుతున్న గొడవల్లో చూస్తే నేను విట్నెస్ అయినవి కూడా చెప్తాను మీకు. ఆ గొడవ క్లోజ్ అయ్యే టైంకి అర్థం లేని ఒక వర్డ్ తూలటం వల్ల ఊపందుకుంటుంది, ఈగో వెంటనే ట్రిగర్ అవుతుంది. అంటే అది క్లోజ్ అవ్వబోతుంటుంది, ద బెస్ట్ నోరు మూసుకోవటం. అబ్బే ఆ వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అంటే మళ్ళీ అన్నవా అనుకుంటూ వస్తారు. అదే అక్కడ అర్థం. ఎందుకంటే ఇది విడిపోయే బంధమా కాదు, జీవితాంతం కలిసి ఉండే బంధం కాబట్టికే చాలా కేర్ఫుల్గా డైవర్ట్ చేసుకొని వెళ్ళాలి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే బయట ఎవరితో అన్న గొడవ అవుతే బయట ప్రపంచంలో unnecessary పీపుల్కి we feel like saying sorry, we feel like adjusting, we feel like compromising, we feel like self surrender, we feel like ఒక మెట్టు దిగొచ్చి అప్పుడు చులకనవుతావు. కానీ భార్యాభర్తల విషయంలో ఒక మెట్టు దిగడంలో ఉండే మజా ఉంటుందే, నథింగ్ విల్ గో రాంగ్. అప్పుడు నువ్వు మార్కులు డబుల్ త్రిబుల్ కొట్టేస్తావు. అర్థమవుతుందా? సో బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు దేని వల్ల గొడవ అయిందో ఆ గొడవను ఆ టైంలో చర్చించకూడదు. ఒక కాన్సెప్ట్ ఒక దానితో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోజనం దగ్గర నువ్వు ఏదో ఒక స్టార్ట్ అయింది, నువ్వు చెప్పలే, అందుకే నేను అలిగే అందాం అనుకున్నా. మనం సిల్లీ రీజనే తీసుకుంటున్నాం, బట్ వాట్ ఎవర్ యూ ఇంప్లై అకార్డింగ్ టు యువర్ ఓన్ థింగ్. అది చెప్పలేదు. దాన్ని ఎప్పుడు డిస్కస్ చేయాలి అంటే ఆ టైంలో డిస్కస్ చేయొద్దు. బికాస్ గొడవ అయిందే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే, నువ్వు ఇది కోరుకుంటున్నావు, అతను అది ఒప్పుకోవట్లే. అరే నేను ఏదో పనిలో ఉన్న ఇప్పుడు ఇది ఏం చెప్తానమ్మా నీకు అంటున్నావు. కానీ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె పొద్దున్న నుంచి మా ఆయన వస్తాడని ఫుల్ ఇట్లా పెప్పులో వంట చేసింది. ఆయన పాపం బయట ఏదో పిచ్చి కోపం మీద మూడ్ ఆఫ్లో ఆఫీస్తో ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇరిటేట్ చేసి ఏదో ఒకటి చాలా ఒక స్ట్రగుల్లో వచ్చారు. బోత్ ఆర్ కరెక్ట్, బోత్ డోంట్ నో అదర్ పర్సన్ సిచ్యుయేషన్. ఎవరికి తెలియదు ఈమె ఎంత ఉత్సాహంగా ఉందని, పాపం ఆయనకి తెలీదు ఈయన ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు అనేది. అక్కడ అసలు మ్యాచ్ అవుతుందా? ఇద్దరిది సింక్ అవ్వదు, ఇట్లా పోతుంది. ర్యాప్ ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇద్దరు పక్క నుంచి పోయింది. యూ విల్ గెట్ ఎ స్పార్క్, ఫైర్, మంట వచ్చేస్తుంది. కానీ దట్స్ ఓకే. ఇప్పుడు ఇది వదులుకొని ఉరికేది లేదు కదా, చిన్నదే పెద్దదైనా సరే. దెన్ దాట్ టైం ఆ పాయింట్ని మళ్ళా నువ్వు చెప్పలే అందుకే నేను ఇట్లా చేసిన, లేకపోతే నువ్వు ఇట్స్ నాట్ ద టైమ్ టు టేక్ అవుట్ దట్ పాయింట్. గొడవ నీకు సద్దు మనగాలి అంటే అసలు ఆ టాపిక్ తీయొద్దు. ఆ టాపిక్ ఎప్పుడు తీయాలి తెలుసా? మళ్ళీ ఒక మంచి అంటే అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. అన్వాంటెడ్ ఎప్పుడు మళ్ళీ జరగని ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఈ టాపిక్ మళ్ళీ జరుగుతుంది అన్నప్పుడు యూ నీడ్ టు టెల్ వెన్ షీఈస్ ఇన్ అ గుడ్ మూడ్ ఆర్ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు, అది కాదురా ఇట్లా జరిగింది, ఆ రోజు ఊరికి ఇట్లా అన్నాను, నీకు తెలియకుండా నేను హర్ట్ చేశాను, కానీ నాకు పరిస్థితి బాగాలేకుండేరా. అవునా, అసలు నేను కూడా మరీ మూర్ఖంగా మీరు ఎక్కడి నుంచో బయటికి వెళ్ళి వచ్చి ఉంటారు, నేనేమో నా ఆత్రంలో నేను వంట చేశాను, మీకు ఏదో సరదాగా పెట్ట, అక్కడ కొంచెం హర్ట్ అయ్యాను. ఎంత బాగుంది. అవును,
కాదండి, అంటే మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడిన తర్వాత హస్బెండ్ ఈగో వదిలేసి వైఫ్ దగ్గరికి వచ్చి, అంటే ఏ విషయాలు చెప్తే కన్విన్స్ అవుతుంది, ఏ విషయాలు చెప్పకూడదు అసలు. అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు నీ పెంపకం అలా ఉంది కాబట్టి మీ అమ్మ నాయన ఇట్లా పెంచారు కాబట్టి నువ్వు ఇట్లా తగలడ్డావు అని చెప్పేసి చెప్తాను. నేను మీకు చాలా స్మూత్ గా చిన్నవి చెప్తున్నా, ఎండింగ్ లో ఏమేమి అనకూడదో చాలా క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆ టాపిక్ తేకండి. ఆ గొడవ టాపిక్, ఆ గొడవ అయింది, సడన్ గా స్టార్ట్ అయింది, ఒక సెకండ్లో దాన్ని ఆర్పేసి జస్ట్ స్టే సైలెంట్. ఆ వివేకం ఎప్పుడైతే పెంచుకుంటారో యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. ఏం క్లెయిమ్ చేస్తున్నాం? భార్య చెప్తుంది నాకు అన్నీ తెలుసు అంటుంది, భర్త చెప్తున్నాడు నేను ఇంక అపరమేధావి అంటున్నాడు, నువ్వు నార్మల్ నీకేం తెలీదు అంటున్నాడు. మరి ఇంత తెలిసినోడికి గొడవ ఎట్లా ఆపాలనో తెలియట్లే. అపరమేధావులం కదా మనం. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. నేను ఎప్పుడో చెప్తాను ఈక్వల్ నాకు ఇద్దరు. సమయస్ఫూర్తితో ప్రవర్తించేవారు. నేను ఎప్పుడు హ్యూమన్స్ అంట, నో మెన్ నో ఫీమేల్, హ్యూమన్స్. మనం మాట్లాడేది నో జెండర్ డిస్క్రిమినేషన్ అని ఆడవాళ్ళందరూ కొట్లాడినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు? సో ఐ వాంట్ టు బి ఈక్వల్లీ, ఐ స్పీక్ ఆన్ బోత్ ద ఇష్యూస్. సెకండ్ ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ ఇది ఉంటుంది, ఇది వాల్కెనో లాగా ఎరెక్ట్ అయ్యి కంపురాలను కూల్ చేసేది ఏంటంటే రాజీ పడ్డట్టు నటించటం. బాగా ఎట్లా అంటే గొడవ అవ్వంగానే ఇద్దరు వెళ్ళిపోయి మొహం మార్చుకొని అలిగి చిరాకు, పిల్లల మీద కోపం, ఇట్లా ఒక ఫైర్, ఒక నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు అందులో ఒకళ్ళు ఏం చేస్తారంటే వీక్ మెంటాలిటీ ఉంటుంది. సరేలే ఇప్పుడు ఈ నరకం భరించటం కంటే రాజీ పడ్డట్టు నేనే సారీ చెప్తే పోలా అని చెప్తారు. అది డేంజరస్. ఎందుకు? చిన్న వాటికో మంచి వాటికో పర్లా, ప్రతిసారి చెప్పడం వల్ల లోపల రగులుతుంటుంది. ఈ విషయం కాంప్రమైజ్ అయిన దాని మీద మళ్ళీ ఎప్పుడూ అందుకుంటుంది ఉప్పు. నువ్వెంత చేసినా నేనే రాజీ పడ్డా, అది మొదలుకు వస్తుంది. సో ఈ రాజీ పడ్డట్టు నటించటం వెరీ డేంజరస్. బికాస్ ఏసాన్ చేసిండు కదా. గొడవ పడ్డ తర్వాత యాక్ట్తో కూడుకున్నటువంటి సారీలు వద్దు. ఎగ్జాక్ట్లీ, వెరీ డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు నేను నీ మీద ఏం చేసినా, ఒక ఏసాన్ చేసిన అంటే నేను ఇట్లా ఓ నువ్వు నాకో ఓ ఉన్నావు అనే అర్థంతో ఇంకా వీళ్ళకి ఒక రకమైన లోపల అమ్మాయి చేస్తేనైతే ఇక మొత్తం సాడ్ ఫేస్ పెట్టి జీవితంలో నేను ఎన్ని అనుభవిస్తున్నా, ఈయనకి నా తప్పు లేకపోయినా సారీ చెప్పినా అని. అబ్బాయి అయితే అమ్మ నా ఈగో వదులుకొని మీరు సారీ చెప్పిన ఇక ఇది రగులుతుంటుంది. మేల్ ఈగో, ఆడదాని సింపతి, రెండు డేంజరసే. బోత్ ఆర్ నాట్ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ బోత్ ద వేస్ బోత్ విల్ ఎఫెక్ట్ ద సేమ్ వే. సో కాబట్టికే రాజీ పడ్డట్టు నటించడంతో రియల్గా నీ తప్పు ఉందనుకో, యాజ్ ఇట్ ఈస్గా పోయి దమ్ముతో సారీ చేసేవాడే ధైర్యవంతుడంటా నేను. పిరికివాడు వీకున్నోళ్ళు సారీ చెప్తారనుకోవడం మూర్ఖత్వం. ధైర్యం ఉన్నోళ్లే సారీ చెప్తారు. మీరు అగ్రీ చేస్తారా లేదా? సారీ చెప్పాలంటే గట్స్ కావాలి. అగ్రీడ్. అవునా కాదా? సో అలా రాజీ పడ్డట్టు నటించకండి. దట్ ఈస్ అ మెయిన్ ప్రియారిటీ. థర్డ్, నాట్ ద లీస్ట్, మీరు ఈ రెండు అయిన తర్వాత గొడవ అవుద్ది. ఇక సరే ఈయన సారీ చెప్పాడో లేకపోతే కొంచెం సర్దు మనిగిందో, కానీ ఇంకా కొంచెం నక్కరే బాజు ఉంటారు, కొంచెం అలాగా కొంచెం నాటంకి, లేకపోతే మొగాయన కూడా ఇంకా చిరాగ్గా ఇంకా. అప్పుడే నేను ఇందాక చెప్పిన కదా, నీకు అర్థం చేసినట్టు చెప్పిన కదా, నార్మల్ అయిపో, అర్థం చేసుకో. డోంట్ ట్రై, తొందరపడద్దు. ప్యాచప్ అయిపో, నార్మల్ అయిపో. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీవన్. Everyone can't expect the same expression of what you are expecting. I am deeply hurt. నా క్వాలిటీ అది, నా క్యారెక్టర్ అది. నేను ఇప్పుడు వీడియోస్ కొన్ని సెన్సిటివ్ చేసినప్పుడు నేను చాలా ఏడ్చేస్తా. నా వల్ల కాదు. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ విమెన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ సెన్సిటివ్ టాపిక్స్ మీరు ఐ కాంట్ కంట్రోల్. కొంతమంది రఫ్గా అదే పాయింట్ని రఫ్గా చెప్పగలుగుతారు. ఇట్స్ దేర్ క్వాలిటీ. ఇప్పుడు మనం ఇద్దరం చిన్న ఫైట్ అయిందనుకో, మీరు అట్లా నేను వస్తుంటే ఒక పాట పెట్టారనుకో, నేను సరదాగా నవ్వేసి వచ్చేస్తా. దట్స్ ఓకే ఫర్ మీ. లైక్ మన నాగే కదా అని సరదాగా ఉంటుంది. అదే నాగకి, ఈ మేడంకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడప్పుడు పాటలు పెట్టి మంచిగా ఇట్లా నేను ప్రేమగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు చూసుకుంటే నన్ను ఇట్లా అన్నదా, యూ మైట్ కీప్ ఇట్ ఇన్ దట్ యువర్ హార్ట్. సేమ్ ఇద్దరం, సేమ్ గొడవ కూడా అదే ఇద్దరి మధ్యలో.
నేను ఇలా తీసుకున్నాను, మీరు అలా తీసుకున్నారు, అవును, నేను ఓన్ ఎక్కువ చేసుకుని ఉండొచ్చు. ఈ మంట. అవునా కదా? సో దట్స్ హౌ. డోంట్ ఎక్స్పెక్ట్ నువ్వు ఇమీడియట్గా హీల్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యకు. జస్ట్ గివ్ ఎ స్పేస్. వాళ్ళంతటా వాళ్ళు వస్తే దాన్ని మళ్ళీ డిస్రెస్పెక్ట్ చెయ్యకు. మీరు అన్నారే ఇందాక, ఇక మళ్ళీ పూర్వోత్తరాలు చదువుతారు, మీ అయ్యి ఇంతే, మీ అవి ఇంతే, మీరు ఈ నుంచి వచ్చిండ్రు, మీ పుట్టుకి ఇంతే. డోంట్ యూస్ దట్ వర్డ్స్. తర్వాత ఖచ్చితంగా కలిసిపోతారు మీరు పక్క రోజే, ఈ రోజు 2 రోజులకో 3 రోజులు. కానీ ఆ మాటలు ఇట్ విల్ హిట్ టిల్ దే డై. అంటే వాళ్ళు చచ్చిపోయి పుడకల్లో పోయేదాకా ఇక్కడ పెయిన్ ఉంటుంది. సో కామ్గా ఉన్నంత ఉత్తమం లేదు. వేస్ట్. ఆ మాటలు ఏమైనా ఉపయోగపడ్డాయా? నీ ఆ గొడవ రిజాల్వ్ చేయడానికి ఏమో ఉపయోగపడే వర్డ్ మాట్లాడు, నో ఇష్యూస్. చేతగా అన్నోడికి ఏదో ముఖం అద్దం నెలకు కొట్టుకున్నాడట, ముఖం బాలేక. అర్థమైందా? సో దిస్ ఇస్ అ రూడ్ లాంగ్వేజ్ బోత్ ద సైడ్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆడోళ్ళు అయితే ఏం చేత కాదు, పాడు కాదు, ఇక్కడేం పెద్ద చూపిస్తావు మొగోడు. సో వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్. నాకు మాట పదం అసలు ఏ కత్తి కంటే పదునైనదని పెద్ద మేధావులు చెప్పారు. వన్స్ అగైన్ ఐ రీఇన్సిస్ట్ ఆన్ దాట్. అదే ఒక మంత్రం, అదే ఒక తంత్రం కూడా. సో కాబట్టికే వెన్ యూ స్పీక్ ఈచ్ వర్డ్ బీ కేర్ఫుల్. అది బయటోళ్ళ కంటే భర్తకి, భర్త భార్యకి ఇచ్చే మాటలలో చాలా గౌరవము, రెస్పెక్ట్, కంట్రోల్ యువర్ వర్డ్స్, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. చెప్పిన దాంట్లో నాకు కామ్గా కొద్దిసేపు ఉండి నచ్చ చెప్పుకున్నంత ఉత్తమం లేదు. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, లేదా ఆ ఇన్సిడెంట్ అప్పటి నుంచి అయినా చూసుకున్నా కూడా ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. ఆప్షనే లేదు. అంత మాటలు చేసుకుని కదా. అవును. సో వెరీ గుడ్. అంటే చాలా ఇదిగా అన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నుంచి స్టే కామ్, స్పేస్ ఇవ్వండి ఇద్దరికి. ఎవరెవరు గుణం తెలుస్తుంది కదా. మా ఆయనకు కొంచెం స్పేస్ ఇస్తే మంచిగా అవుతాడు, మా ఆవిడకు కొంచెం స్పేస్ ఇస్తుంది. ఆ టైంలో కాస్త మల్లెపూలు, కాస్త స్వీటో, కాస్త ఏమైనా ఆమెకి ఇష్టమైందో, ఆయనకైతే ఇంకేదైనా బజ్జీలు వేసి పెట్టడము, కాస్త సరదాగా. మీరు అన్నారే ఇందాక ఒక వీడియోలో చెప్పేటప్పుడు చక్కగా చాలా ఫ్లర్ట్ చేయాలి అని. అలా ఏదైనా యూ డూ స్మాల్ థింగ్స్. అదే ఇప్పుడు నువ్వు చెప్తే మళ్ళీ మాకు చేయాలనిపించేటట్టు చేశారు. కోపంలో ఉన్నప్పుడు మనం ఎంత ఫ్లర్ట్ చేస్తే అంత మంచిదే. టీనేజ్ గర్ల్స్ గా ఉన్నప్పుడు ఎలా చేస్తారో అలా చెయ్యండి ఒక్కసారి. అప్పుడు ఇట్టే మాయో. కానీ ఆ బూతులు తిట్టుకొని ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోవాలి. ఇంకా అంటే ఆ ఫోటోలో చూసినప్పుడు అలా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఫ్లాష్ బ్యాక్. ఒకసారి టీనేజ్ కాదనుకున్నా కూడా ఒక వైఫ్ ని మనస్ఫూర్తిగా కంటితో చూస్తే, అంటే మనస్సు నిండా చూస్తే డెఫినెట్ గా ఎవరైనా కనిపిస్తాయి. డౌటే లేదు. సో అంతేగాని పూర్వోత్తరాలు ఎత్తి బూతులు తిట్టి నువ్వు మళ్ళీ తెల్లారే నవ్వుకుంటే నీ పక్కకు వచ్చి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? బట్ ఇటువంటివే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి తర్వాత సారీ చెప్పుకోలేక ఈగో అనే ప్లేస్ దగ్గర అయిపోయినట్టు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు తప్పు తెలుసుకున్న తర్వాత, వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంటే ఏ తప్పు దగ్గర మీ జీవితాలు ఆగిపోయే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ అది రిజాల్వ్ అవ్వలేదు అనుకున్నటువంటి వాళ్ళు, మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను ఈ మధ్య ఒక 2 వచ్చాయి. ఎంత వెల్ ఆఫ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్, చిన్న అంటే ఆ ఈగో వాళ్ళకి అది పెద్దది ఈగో. కానీ ఈగోతో పిల్లలు సంసారం కుప్పగూలిపోయి తల్లిగారింటికి పోతే నేనెందుకు తీసుకేస్తా, ఆమెకి ఇష్టమై ఆమె వెళ్ళిపోయింది, ఆమెనే రావాలి. ఆ చిన్న ఈగో వల్ల సంవత్సరాలు వేరుంటున్నారు. నో రీజన్. బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ బోత్ లవ్ ఈచ్ అదర్ సో బ్యాడ్లీ. కానీ ఆ టైంలో ఏమైంది, వెళ్ళిపోయాక ఇద్దరికి వేరే నీడ్స్ ఉంటాయి, వేరే ట్రాప్స్. డోంట్ గివ్ ఎ ఛాన్స్. చిలికి గానివాన్ అవుతుంది అనేది నేను అదే చెప్తున్నాను. సో కాబట్టి ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఆ చిన్నగా ఏదో జరుగుతుంది అన్నప్పుడే మీకు మీ వల్ల మీ ఈగో డౌన్ చేసుకోవడం కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు, భార్య కానివ్వండి భర్త కానివ్వండి, కౌన్సిలింగ్ ఈజ్ ఎ మచ్ నీడెడ్ థింగ్. ఒక సారథి, ఒక వారధి లాగా మీకంటూ మీ ఫ్యామిలీలో ఒక పెద్దగా ఒక మంచి మనిషి, మీకు సంసారం నిలబెట్టే ఒక వ్యక్తిగా ఖచ్చితంగా నేను ముందుంటాను. ఖచ్చితంగా దే కెన్ కాంటాక్ట్ అస్ అన్ స్క్రాలింగ్ నెంబర్. ఎస్. సో రస్తమైనంపల్లి గారితో మీకు పర్సనల్ కౌన్సిలింగ్, అది మీ పిల్లలకు సంబంధించిందైనా, మీ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్కి సంబంధించిందైనా సరే రిసాల్వ్ చేసుకోవాలి అనుకుంటే అంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు అది ఎవరికి తెలుస్తుందనంటే ప్రొఫెషనల్స్కి మాత్రమే సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏ సమస్య ఏదైనా సరే
మీరు రజితా మైనంపల్లి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను రజితా మైనంపల్లి గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రజితా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.